చూసారా అండి, ఇది పెంకి విస్కీ అండి. ఇది పెంకి విస్కీ, దీని పేరు విస్కీ అన్నమాట. ఇది మా మాట వినదండి, అన్నం అస్సలు తిందండి. ఎవరైనా కానీ పిచ్చి ఎక్కిపోయి పొద్దున్న సాయంత్రం ఇంట్లో ఉద్యోగాలతో వాటితో అలా ఉన్నారనుకోండి, మెంటల్గా చాలా చికాకు ఉంటే ఇలా దాన్ని ఒక్కదాన్ని తెచ్చుకోండి. తిండి తిప్పలు లేక. హాయ్, హలో, నమస్తే అండి. చూసారా, ఇది మా విస్కీ అండి. తిండికి దొంగ, ఇంటికి పెద్ద, ఒక మూల కూర్చుకొని దీన్ని అన్నీ చెలాయించుకుంటుందండి. విజయ్ బాబులు, నువ్వు తింటావా? బిబి తింటావా? వావునాన్న. ఎవరికైనా మనశ్శాంతి లేకపోతే, ఎవరికైనా మెంటలీగా అప్సెట్ అయితే, అంటే ఇంకోలా అనుకోకండి, మానసికంగా బాధపడుతున్నారు అనుకోండి, ఇలా దాన్ని తెచ్చుకుంటే మనకి ఇంకా ఎక్కువ అయిపోవడం ఖాయం అండి. ఇది అలాంటిది అనమాట. తిండి తినదు, ఏమి చేయదు, ఇలా ఆడమంటుంది. తిండి అస్సలు తిందండి. దీనికి ఖర్చు ఎంత అవుతుందంటారా? ఖర్చు కన్నా పని ఎక్కువ అండి. సో ఇలాంటి మాత్రం ఒక్కటి తెచ్చుకొని మనశ్శాంతిగా ఉండొచ్చండి. కూర్చో విస్కీ. కూర్చో బాబు. ఏం కావాలన్నా నీకు? ఇంట్లో కూర్చుంటుందండి, పెద్ద పెద్ద వాటిల మీద అరుచుకొని వెళ్ళిపోతుంది. చూసారా ఎంత కూర్చో, గుడ్ గర్ల్. పాయ్ ఇవ్వదండి. దానికి ఏదైనా ముందిస్తే ఆ తర్వాత చేస్తుందండి. ఇది అలాంటిది అనమాట. చూసారా, ఇది నీకు కావాలా? బొమ్మేది నీ టాయ్? ఇది టాయ్. దీనికి పిచ్చుకలు అంటే మహా ఇద్దండి. పైన పావురాలు వస్తాయండి మా ఇంటికి. ఆ పావురాల్ని బతకనివ్వదండి పాపం. వాటిని వస్తే పిజన్ ఏది నాన్న? పిజన్ ఇసుకి పిజన్ ఏది? పిజన్ ఎక్కడ ఉంది చెప్పు? ఓ మై గాడ్, పిజన్ అదుగో పిజన్ ఎక్కడ ఉంది? అండి చూడండి, పిజన్ పట్టేద్దామని దాని బాధ కరవదండి, కానీ అందరినీ భయపెట్టేస్తుందండి. కరదు, అందరినీ భయపడుతుంది. ఎంత అలకంటే శుభ్రత లేనిదే అస్సలు పని చేయదండి. అన్నం తింటే మూతి చూడాలి. అన్నిటికీ దీనికి క్లీనింగ్. విచ్ పిజన్ కావాలా నీకు? ఓ పిజన్. మైలో గడేడి మైలో బిబి కావాలా నీకు? బిబి